పెట్టారు. సొంత అన్న అయిన జగన్మోహన్ రెడ్డి మీద ఆమె పోరాటం కూడా చేస్తూనే ఉన్నారు ఈ రోజుకి. కనీసం ఇప్పటికైనా మీ ఆ ప్రభుత్వం మారింది, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇప్పటికైనా సునీతారెడ్డి కన్నీళ్లు దుర్చే ప్రయత్నం చేస్తారా? అట్లాగే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐని కూడా వెనక్కి పంపించిన అవినాష్ రెడ్డి, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? డెఫినెట్గా జస్టిస్ డిలే అయ్యింది. అది డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషి ఒప్పుకోవాల్సింది. దీనికి కారణము అధికారంలో ఉన్న వ్యక్తుల వాళ్ళ అధికారాన్ని ఈ యొక్క జస్టిస్ డిలే అవ్వడానికి వాడుకున్నారు. డెఫినెట్గా ప్రభుత్వం మారింది. ఆ యొక్క కేసుని త్వరితగతిన పరిష్కరించి డెఫినెట్గా ఆ యొక్క కేసులో ముద్దాయిలను డెఫినెట్గా శిక్షించడం జరుగుతుంది, దగ్గరలోనే జరుగుతుంది. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఫైనల్గా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాను. కడపరెడ్డమ్మ గారికి భవిష్యత్తులో అయినా క్యాబినెట్లో అవకాశం దొరుకుతుందన్న ఆ హోప్ ఉందా? ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకొక మంత్రిని నియమించుకునే అవకాశం ఉంది క్యాబినెట్లో, ఇప్పటికీ ఛాన్స్ ఉంది. లేదా భవిష్యత్తులో ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత కొంతమంది పనితీరు బాగోని మంత్రులను తప్పించి కూడా కొత్త వారికి, పర్టికులర్గా మీలాంటి వారికి అవకాశం ఇచ్చే ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయ్యి కడపరెడ్డమ్మ గారిని క్యాబినెట్లో మంత్రిగా చూడగలమంటారా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పార్టీలోని పెద్దలు, రెడ్డప్ప గారి మాధవి చేయగలుగుతుంది, ఆమెకు పొటెన్షియల్ ఉంది అనుకున్న రోజు డెఫినెట్గా నాకు ఇస్తారండి, ఇవ్వకుండా పోరు. ఆ రోజు వస్తుందని ఆశాభావంతో మనం ఉండాలా. దానికంటే ముఖ్యంగా నేను చెప్పాను కదా, నేను కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినాను, ఇక్కడ సమస్యల మీద పోరాడుతాను, ఈ సమస్యల కోసం కష్టపడి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. డెఫినెట్గా వాళ్ళు గుర్తిస్తారు. ఏ విధంగా క్యాంపెయినింగ్ లో నేను ఇన్ని గంటలు నడవడం వల్ల నన్ను ఇక్కడ ప్రజలు గుర్తిస్తున్నారు, ఆ విధంగా ఇక్కడి నుంచి నేను కష్టపడి ముందుకెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు గుర్తించినప్పుడు నాకు వస్తుంది. ఏం లేదు, వస్తే మా కడప నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ సేవ చేసి ఇంకా ముందుకు తీసుకునే అవకాశం వస్తుందని నాకు కూడా ఆలోచన ఉంది. బట్ పెద్దల ఆలోచన ప్రకారమే ఏమైనా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు. సో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ప్రస్తుతం తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. బేసిక్గా అందరిలోనూ డిస్కషన్ ఉంది, ఆవిడ మంత్రిగా ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారు అని. బహుశా అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితిలో ఆవిడకైతే మంత్రి పదవి రాలేదన్న డిస్కషన్ అయితే పార్టీలో జరుగుతుంది. సో భవిష్యత్తులో అయినా సరే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మంత్రి మాధవిరెడ్డిగా మారతారని ఆశిద్దాం. ఆవిడ కోరిక నెరవేరాలని కూడా కోరుకుందాం. అట్లాగే రాష్ట్రపతి ప్రజలందరికీ కూడా ఏదో చేయాలి, అట్లాగే తనను గెలిపించిన కడప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏదో చేయాలి, అభివృద్ధి చేయాలి, ప్రజల కన్నీళ్లు తొడవాలన్న ఆమె ఆశయాన్ని, ఆమె లక్ష్యాన్ని చేరుకోవాలని కూడా మనం ఆశిద్దాం. ఇది మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే. మీకు మేము ఒక టైటిల్ పెట్టాం, మీకు అక్కడ చూసే అవకాశం లేనట్టుంది. కడప రెడ్డమ్మ అని మీకు ఒక టైటిల్ పెట్టాం, యాక్సెప్ట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ అండి. అభిమానంగా కడప వాళ్ళు ఇచ్చిన పేరు, వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేస్తాను. అంటే మిమ్మల్ని కడప జిల్లా ప్రజలు, పర్టికులర్గా మీ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ